ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గులాబీ పార్టీ వ్యూహం ఏంటి? ఎన్డీఏకు మద్దతిస్తుందా, లేక ఇండియా కూటమికి జై కొడుతుందా, లేదా మేము న్యూట్రల్ అంటుందా? అలాంటి స్టాండ్ తీసుకుంటే వైస్ ప్రెసిడెంట్ బరిలో ఉన్న తెలంగాణ బిడ్డకు అన్యాయం చేసినట్టు కాదా? అందుకే ఎటూ తేల్చుకోలేక ప్రస్తుతానికి సమాధానం దాటవేస్తున్నారా? పార్టీ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారిందన్నది నిజమేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తెలంగాణ కేంద్రంగా కీలక రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ ఇండియా కూటమి నుంచి ఇద్దరు అభ్యర్థులు ఈ పదవి కోసం పోటీలో ఉండగా, ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలుగు వ్యక్తి పోటీలో ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరడంతో ఇప్పటికే అన్ని పార్టీల స్టాండ్ ఏంటనేది క్లారిటీ వచ్చింది. కానీ మాజీ సీఎం కేసీఆర్ పార్టీ మద్దతు ఎవరికనేది సస్పెన్స్గా మారుతుంది. ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయమై గతంలో ఎన్నడూ లేనంత పొలిటికల్ హీట్ పెరిగింది. దక్షిణాది, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు ఎన్నిక పరీక్షలా మారిందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎట్నుంచి ఏ రియాక్షన్ వస్తుందో అన్న భయం కొన్ని పార్టీల్లో ఉందట. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారైందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఓటింగ్ విషయంలో మిగతా రాజకీయ పక్షాల సంగతి ఎలా ఉన్నా బీఆర్ఎస్ వ్యూహం ఏంటన్న విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులే ఓటర్లు. ప్రస్తుతం గులాబీ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు ఉండగా పార్టీ అధిష్టానం వాళ్ళని ఎలా గైడ్ చేస్తుందన్నది ఇప్పుడు తెలంగాణలో ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉండడమే అందుకు కారణంగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును ప్రతిపాదించగా మిగతా భాగస్వామ్య పక్షాలు బలపరిచాయి. ఇక్కడే గులాబీ అధిష్టానం ఇరకాటంలో పడిందట. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సపోర్ట్ చేశారన్న ప్రచారం జరుగుతుందని, అలాగని ఇవ్వకుండా ఉందామంటే తెలంగాణ బిడ్డకు బీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేసిందని అంటారన్న భయం నెలకొందట. పోనీ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు సపోర్ట్ చేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటూ విలీన ప్రచారం కూడా మరోసారి తెర మీదకు వస్తుందని భయపడుతోందట. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థంగా ఉండవచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి ఎన్డీఏ అభ్యర్థికి, మరోసారి యూపీఏ అభ్యర్థికి కేసీఆర్ మద్దతిచ్చారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక మారిన పరిస్థితులు, ప్రాధాన్యతల కారణంగా సమస్య తలెత్తిందని, పార్టీ పూర్తిగా ఇరకాటంలో పడిందని చెప్పుకుంటున్నారు. తెలంగాణ బిడ్డగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలనుకున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున అలా చేయకపోవచ్చు అంటున్నారు. గతంలో యూపీఏ కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేసినా అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి అలా చేసి ఉండవచ్చని, ఇప్పుడు అలాంటి వాతావరణం లేదన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ ఓట్లతో గెలుపు ఓటములు డిసైడ్ అయ్యే అవకాశం లేకపోయినా ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఆ పార్టీ వైఖరి చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరిస్తే వాళ్లకు సపోర్ట్ చేస్తామంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ ఎలాగూ ఆ పని చేయలేదు. అలాగని కేటీఆర్ డిమాండ్ చేసినంత మొత్తాన్ని బీజేపీ ఇస్తుందన్న గ్యారంటీ లేదు. అంటే కేటీఆర్ కూడా కర్ర విరక్కుండా పాము చావకుండా మాట్లాడారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి కొన్ని రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.